నమస్తే ఆంధ్రప్రభ ప్రేక్షకులకు. నా పేరు అనిల్ కుమార్. గుంటూరు జిల్లా బ్యూరోగా నేను ఏదైతే బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర గారితో ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నా. రేపు మహానాడు జరుగుతున్న నేపథ్యంలో బాపట్ల జిల్లాలో మహానాడు ఎలా చేస్తున్నారు, ఇప్పుడు వర్చువల్గా చేస్తున్నట్లుగా పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులకు విధి విధానాలను ఎలా వివరించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈ బాపట్లలో మహానాడు ఎలా జరగబోతున్నారు సార్? క్లస్టర్ బేస్ ఏదైతే ఒక 10 క్లస్టర్లు ఉన్నాయి మా బాపట్ల నియోజకవర్గంలో, 10 క్లస్టర్లో 10 చోట్ల డిజిటల్ తెరలు పెట్టి 10 చోట్ల భోజనాలు అరేంజ్ చేస్తూ 10 చోట్ల స్నాక్స్ అరేంజ్ చేస్తూ 2-వే సిస్టంలో జరిగే ఈ మహానాడికి, డిజిటల్ మహానాడికి చాలా కొత్తగా ఎప్పుడూ చేయనట్లుగా చేస్తూ ఉన్నాం. దీనికోసం ఏ ఆఫీస్ నుంచి ఈ మహానాడు జరుగుతున్నది అనేది యాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ కూడా తీసుకున్న సందర్భం. అలాగే ఈ డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ మహానాడులో ఏ తీర్మానాలు ఉన్నా ప్రజలకు అందుబాటులో తెలిసేటట్టుగా ఎప్పటికప్పుడు జరిగి సాయంత్రానికి మళ్ళీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటాం. సేమ్ టైం కనీసం 600-700 మంది ప్రతి ప్లేస్లో, ప్రతి క్లస్టర్లో ఉండేటట్టుగా, ఎవరన్నా వచ్చి 100 మంది ఉంటారు, మళ్ళీ ఒక 50 మంది వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ 100 మంది కూర్చుంటారు. అలా రోజువారీగా 2000 మంది ఒక దాంట్లో రోజు టచ్ చేసే విధంగా ఉంటుంది. ఎప్పుడు కూడా 600-700 మంది తక్కువ లేకుండా మహానాడులో పాల్పంచుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ప్రతి మండలంలో 2 చోట్ల, వెట్లవానిపాలెం 2 చోట్ల, కర్లపాలెం 2 చోట్ల, టౌన్ 3 చోట్ల, బాపట్ల రూరల్లో 3 చోట్ల, వెరసి టోటల్గా 10 క్లస్టర్లో క్లస్టర్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో జరుగుతోంది మహానాడు అని. ఇది వినూతంగా చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ప్రతిసారి మహానాడు గొప్పగా చేసుకునే సమయంలో ఈ సంవత్సరం వర్చువల్గా చేయడానికి ప్రధాన కారణం మీకు తెలుసు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు పాశ్చాత్య దేశాల్లో యుద్ధాలు జరుగుతున్న పరిస్థితులు, ప్రపంచ ఆర్థిక స్థితిగతులు బాగాలేదు, హార్మోజ్ జలసంధులు కానించి అన్నీ మూసేయటం, ఎప్పటికప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు, ఆయిల్ ఇన్ టైంలో ఇండియాకి రాకపోవటం, గ్యాస్ నిల్వలు రోజు రోజుకి తరిగిపోవటం, అలాగే ఎరువులు కానీ రసాయన సంబంధించి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఏది ఉన్నాయో అవి ఆ కంటెంట్ కూడా ఓడల్లో, షిప్పుల్లో రాకపోవటం, దానివల్ల రేపు ఆర్థిక స్థితిగతులు మారుతున్నాయి. మనం ఎలక్ట్రికల్ సైడ్ వెళ్ళాలి, కార్లు కూడా ఎలక్ట్రికల్ కార్లు వాడాలి, బంగారము విదేశీ ప్రయాణాలు ఆపాలి అంటూ ఒక నినాదం. అందులో భాగంగా కొన్ని వేల కార్లు, బస్సు, మోటార్ సైకిళ్ళు అన్నీ కూడా ఈ మహానాడికి వస్తాయి. కాబట్టి నెల్లూరు జరిగే మహానాడికి కొన్ని వేల డీజిల్ లీటర్లు, కొన్ని వేల పెట్రోలు, లక్షల్లో పెట్రోల్ డీజిల్ ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ ఖర్చు భారతదేశానికి మంచిది కాదు. కాబట్టి ఇటువంటి మహానాడిని మనం వాయిదా వేసుకుందాం అని ఒక విజనరీ లీడర్ ఆలోచన ఇది. ఆ విజనరీ లీడర్ మీకు తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారని. వర్కింగ్ ప్రెసిడెంట్గా కొత్తగా ఎన్నికవటం, యువగళం ఆధ్వర్యంలో ఈ డిజిటల్ మహానాడు జరగటం, దానికి ఒక వినూతంగా చేయటం అనేది ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉందని తెలియజేస్తాం. డిజిటల్ మహానాడులో పార్టీకి ఎలాంటి సందేశం ఇవ్వబోతుంది అధిష్టానం రకరకాల తీర్మానాలు చేస్తూ ఉన్నారు. ఆ తీర్మానాల్లో ఎటువంటి ఈ ఫ్యూచర్కి ప్రజలు కూడా వచ్చే తీర్మానాలు పార్టీ ఇంకా మరింత బలోపేతం చేయడానికి కొత్తగా పదవులు ఇవ్వటం, పాత వాళ్ళకి మర్యాదగా చూసుకోవటం, యంగ్ పీపుల్ని పార్టీలో నింపటం, ఇవన్నీ జరుగుతూ ఉంది. తీర్మానాలు అనేది మహానాడులో అది అధినాయకులు, అక్కడ యువగలం, అలాగే పాలిట్ బ్యూరో సభ్యులు అందరూ కలిసి నిర్ణయం తీసుకునే అంశంగా మహానాడులోనే అటువంటి తీర్మానాలన్నీ తెలుస్తూ ఏది చేసినా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పాలనాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఇంకా స్ట్రాంగ్గా పనిచేయటానికి చేస్తుంది. అధికారుల చేత ప్రజలకి పాలన చేరువ చేయటం ప్రధాన లక్ష్యంగా పెట్టుబడులు ఆకర్షణతో నమ్మకం కలిగించే విధంగా ఒక విజనరీ లీడర్ పాలన ఉంటుందని తెలియజేయడంలో
అతిశయోక్తి లేదు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అంటే ప్రభుత్వ పరంగా సూపర్ 6 సక్సెస్ అయింది. అది 2 years పరిపాలన కూడా దగ్గర పడింది. దీనిపైన అసలు ప్రజల్లో పార్టీ అది ఆ ప్రభుత్వం మీద ఎలాంటి అభిప్రాయం ఉన్నారు? గత ప్రభుత్వంలో దోసుకోవటం మనం చూసాం. ఆందోళనకరమైన పాలన మనం చూసాం. ఎప్పుడు ఈ మనిషి మన ముఖ్యమంత్రి స్థానం నుంచి బయటకు వెళ్ళిపోతాడా అని జగన్మోహన్ రెడ్డి యాంటీగా ఓటింగ్ సరళి మనం చూసాం. 164 సీట్లు, 151 సీట్లు నుంచి 11 సీట్లు ప్రభుత్వంలో మార్పులు చేయటం, ప్రజలు వినూతమైన మార్పులు శ్రీకారం చూడటం చూసాం. అది దేనివల్ల అనేది అంటే ఒక నమ్మకం. సంపద సృష్టించాలా, సర్వీస్ సెక్టార్ అంటే ప్రభుత్వాన్ని పాలన బాగా నడపాలా, ఉద్యోగస్తులకు ఇంటర్వ్యూలో శాలరీస్ ఇవ్వాలా, సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు 1వ తారీఖుని పెన్షన్ల దగ్గర నుంచి అనేక సంక్షేమ పథకాలు పర్ఫెక్ట్గా అమలు చేయాలా, అభివృద్ధికి శ్రీకారం చుడుతూ ఆ అభివృద్ధి ద్వారా ఉద్యోగ కల్పన చేయాలా, ఆ ఉద్యోగాల కల్పన అభివృద్ధి సంక్షేమం దిశగా ఉండాలి అంటే ఒక నమ్మకమైన ప్రభుత్వం ఉండాలని, ఆ నమ్మకమైన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంతో సాధ్యం అనే విధంగా ఒక నమ్మకాన్ని ప్రజల్లో క్రియేట్ చేసి మార్పు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆ మార్పుకి శ్రీకారం ప్రజలు చుడితే ప్రభుత్వంలో ఆ మార్పు ఎలా ఉంటుందో చూపించి ఈరోజు అనేక విషయాలు ముందుకు తీసుకెళ్ళడం మనం చూస్తున్నాం. ఆ ముందుకు తీసుకెళ్ళిన ప్రధానమైన అంశం సుమారుగా 23-24 నెలల్లో 23 లక్షల కోట్లు పెట్టుబడే దిగింది రాష్ట్రం. దానికి కారణం ఏంటంటే ఒక విజనరీ మనకున్నాడు. ఒక మంచి కూటమి ప్రభుత్వం రూపంలో వెరీ స్ట్రాంగ్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పాలించే ప్రభుత్వంలో పనిచేసే పొలిటికల్ నాయకులు ఉన్నారు. అధికారులను ప్రక్షాళన చేయటం దగ్గర నుంచి, సంక్షేమానికి దగ్గర నుంచి, అభివృద్ధి దగ్గర నుంచి ప్రభుత్వం నడిపిడిలో కీలక పాత్ర వహిస్తున్న ఈ ప్రభుత్వానికి మరలా 2029లో ఓటేసే విధంగా ప్రజల ఆలోచన ఉంది. ఈ ఆలోచన మనం కొనసాగించాలా, ఇంకా మరింత బలోపేతం చేయాలా అంటూ ఈ మహానాన్ని మరింత వినూతంగా, మరింత స్ట్రాంగ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళటమే ఒక దక్షత గల నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మా యువకులం ఈరోజు పార్టీకి కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నారా లోకేష్ బాబు గారు ఆ నందమూరి నారావారి బ్లడ్తో ఒక సింహం ఈరోజు పార్టీలో ఉంది. ఆ సింహం అనేది చాలా స్పీడ్గా అందరినీ కలుపుకుంటూ పోతూ పార్టీ పురోగతికి పాల్పడటమే కాకుండా ఒక ఖచ్చితత్వంతో, ఒక పటిష్టమైన నాయకత్వంతో ఈరోజు పార్టీ నడుస్తున్నది. ప్రశ్నించే నాయకుడు సోదర సమానులు డిప్యూటీ సీఎం రూపంలో మరో సింహం కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంది. ఇలా మంచి యువత ఈరోజు పార్టీలో కలకలాడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి 3+5 8 ఏళ్ళు కంటిన్యూగా ఆంధ్రప్రదేశ్లో ఈ పాలన ఇలాగే కొనసాగిస్తూ మార్పుకు శ్రీకారం చుట్టిన ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అభివృద్ధి ఎలా ఉంటుందో రాబోయే 8 ఏళ్ళలో చూపించబోతున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లోకేష్ గారు ఈరోజు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయిన తర్వాత తొలి మహానాడు జరుగుతుంది. ఎలాంటి తీర్మానాలు ఉండబోతున్నాయి, పార్టీని మీరు ఎలా అభివృద్ధి చేయాలి, ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను? నేను స్ట్రైట్గా మాట్లాడతానండి. తీర్మానాలు ఎటువంటివి ఉండబోతున్నాయి అనే విషయంలో నాకు అవగాహన లేదు. అది అధినాయకత్వం అందరూ కూర్చుని, పెద్దలందరూ కూర్చుని ముందుకు తీసుకెళ్లే అంశం. ఆ తీర్మానాలు వచ్చిన తర్వాతే ఈ తీర్మానాలను అమలు చేసే దిశగా ఒక సైనికులాగా పనిచేయటమే బాపట్ల నియోజకవర్గం. ఇక్కడ గెలిపించిన ప్రజలందరికీ అది నా బాధ్యత. ఇటు తెలుగుదేశం పార్టీని, అటు అధికారులని, అటు సంక్షేమాన్ని ఇవన్నీ సరిగ్గా ముందుకెళ్ళేటట్టు సర్వీస్ సెక్టార్లో అభివృద్ధులు కానివ్వండి, పెట్టుబడుల సెక్టార్లో అభివృద్ధులు కానించి ఆ మేడ వెంపుతో ఉద్యోగ కల్పన చేస్తూ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసే దిశగా నేను ముందుకెళ్తున్నా. తీర్మానాలు అనేది రాబోయే 2 రోజుల్లో మీకు తెలుస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొత్త తీర్మానాలు ఏమున్నాయో నాకైతే మనస్ఫూర్తి తెలియజేస్తున్నాను, నాకు తెలియదు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే బాపట్ల అభివృద్ధితో పాటు పార్టీ బలోపేతానికి ఏదైతే అధిష్టానం ఏ తీర్మానాలు ఇస్తారో అవన్నీ ఏదైతే మహానాడు ద్వారా
కార్యకర్తలకు తెలియజేసి అలానే ప్రజలను మమేకం చేసి ఆ పార్టీ అభివృద్ధికి ఇటు ప్రభుత్వ కార్యక్రమాలను సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా నేను ఒక సైనికుల్లా పనిచేస్తానని నరేంద్ర వర్మ గారు తెలపడం జరిగింది.